హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. డియర్ వ్యూవర్స్, మనం డైలీ లైఫ్లో చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం మనకు తెలుసు. WH వర్డ్స్ వాడి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చాలా క్యాజువల్గానే రెడీ చేస్తూ ఉంటాం. హూ, హూమ్, హూస్, విచ్, వాట్, వై, వెన్, వేర్, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్, హౌ మచ్, ఇలా ఈ క్వశ్చన్స్ అంటే వీటితోటి స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని మనము రెగ్యులర్గా వింటూ ఉంటాం, రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, క్వశ్చన్స్ అడగాలంటే కేవలం వాటిని మాత్రమే ఉపయోగిస్తామంటే కాదు. ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా క్వశ్చన్స్ అడగాలంటే, ఇంకొంచెం డిఫరెంట్గా వేరే వేరే అవసరాలలో మనం క్వశ్చన్స్ అడగాలంటే కేవలం అవి మాత్రమే మనకు సరిపోవు. ఇంకేంటి, ఇంకెవరు, ఇంకెప్పుడు, ఇంకెలా, ఎవరెవరు, ఏమేమి, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఇలా రకరకాలైనటువంటి మీనింగ్స్ తోటి క్వశ్చన్స్ అడగాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు వస్తూ ఉంటుంది. మరి ఆ సిచ్యువేషన్లో వీటిని రీప్లేస్ చేస్తూ మనం ఆ WH వర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలనేటువంటిది ఈరోజు మన క్లాస్. చాలామందికి వీటి మీద సరైనటువంటి అవగాహన ఉండదు. సో ఈరోజు క్లాస్లో మీరు క్లియర్గా ఇక్కడ రాసినటువంటి ఈ తెలుగు క్వశ్చన్స్కి సంబంధించి ఇంగ్లీష్లో ఎలా అడగాలి, వాటిని యూజ్ చేస్తూ రాసేటువంటి సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, వాటి మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీకు క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ చూద్దాం ఏమేమి. సో ఏమేమి అనేటువంటి మీనింగ్ తోటి క్వశ్చన్ రావాలంటే మీరు వాట్ ఆల్ యూజ్ చేయాలి. వాట్ ఆల్ గేమ్స్ డూ యూ ప్లే, నువ్వు ఏమేమి గేమ్స్ ఆడతావు అంటుంటాం కదా, తెలుగులో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. నువ్వు ఏమేమి గేమ్స్ ఆడతావు, నువ్వు ఏమేమి బుక్స్ కొంటావు, నువ్వు ఏమేమి బుక్స్ చదువుతావు, నువ్వు ఏమేమి టీవీ షోస్ చూస్తావు. సో వాటన్నిటిని కూడా వాట్ ఆల్ తోటి మీరు స్టార్ట్ చేసి క్వశ్చన్స్ చాలా రెడీ చేయొచ్చండి. నెక్స్ట్ సెకండ్ది ఎవరెవరు అని మీరు అడగాలంటే హూ ఆల్ని యూజ్ చేయాలండి. హూ ఆల్ విల్ కమ్ టు ద పార్టీ, ఎవరెవరు పార్టీకి వస్తున్నారు. నెక్స్ట్ ఏదేది, విచ్ ఆల్ యూజ్ చేయాలండి. విచ్ ఆల్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. విచ్ ఆల్ డూ యూ వాంట్, నీకు ఏదేది కావాలి. నెక్స్ట్ ఎప్పుడెప్పుడు. సో ఎప్పుడెప్పుడు తోటి నువ్వు క్వశ్చన్ రెడీ చేయాలంటే వెన్ ఆల్ యూజ్ చేయాలండి. వెన్ ఆల్ డూ యూ వాచ్ మూవీస్, నువ్వు ఎప్పుడెప్పుడు మూవీస్ చూస్తావు. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు ఒకటి ప్రాపర్గా దాని మీనింగ్ తెలిస్తే ఇట్లాంటివి చాలా మీరు రెడీ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్కడెక్కడ, మరి ఎక్కడెక్కడ అని మీరు అడగాలంటే వేర్ ఆల్ యూజ్ చేయాలి. వేర్ ఆల్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. వేర్ ఆల్ డిడ్ యూ హైడ్ ఎస్టర్డే, నిన్న నువ్వు ఎక్కడెక్కడ దాక్కున్నావు అనేటువంటి దీని మీనింగ్. నెక్స్ట్ ఇంకేమిటి, వాట్ ఎల్స్, ఇంకేమిటి అనే మీనింగ్ రావాలంటే వాట్ ఎల్స్ యూజ్ చేయాలి. మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వాట్ ఎల్స్ డూ యూ ప్లే బిసైడ్స్ క్రికెట్, క్రికెట్కి అదనంగా క్రికెట్తో పాటు ఇంకా ఏం గేమ్స్ ఆడతావు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఇంకెవరు, హూ ఎల్స్, గుర్తుంచుకోండి ఇంకెవరు, హూ ఎల్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హూ ఎల్స్ ఆర్ కమింగ్ టు ద బర్త్డే పార్టీ, ఇంకెవరు బర్త్డే పార్టీకి వస్తున్నారు అనేటువంటి దీని మీనింగ్. అయితే ఎవరెవరు అంటే మటుకు హూ ఆల్ యూజ్ చేయాలండి. ఇక్కడ మనం యూజ్ చేసింది ఇంకెవరు, అందుకనే హూ ఎల్స్ వాడాం. ఎవరెవరు అంటే హూ ఆల్ యూజ్ చేయాలి. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మీరు జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ ఇంకేది, దీన్ని మనం చెప్పడానికి విచ్ ఎల్స్ యూజ్ చేస్తామండి. విచ్ ఎల్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. విచ్ ఎల్స్ అంటే ఇంకేది డూ యూ లైక్, నీకు ఇష్టం, నీకు ఇంకేంటి ఇష్టం అనేటువంటి చెప్పేటప్పుడు విచ్ ఎల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకెప్పుడు అని మీరు క్వశ్చన్ అడగాలంటే వెన్ ఎల్స్ యూజ్ చేయాలండి. వెన్ ఎల్స్, మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వెన్ ఎల్స్ డూ ఎక్సర్సైజ్ అపార్ట్ ఫ్రమ్ మండే కాకుండా ఇంకెప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావు అనేటువంటి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఇంకెక్కడ అంటే వేర్ ఎల్స్, మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వేర్ ఎల్స్ ఇస్ ద కార్ అవైలబుల్ అలాంగ్ విత్ హైదరాబాద్తో పాటు ఈ కారు ఇంకెక్కడ అవైలబుల్గా ఉంది, ఇంకెక్కడ దొరుకుతుంది అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఇంకెందుకు అని మీరు క్వశ్చన్ అడగాలంటే వై ఎల్స్ని యూజ్ చేయాలండి. వై ఎల్స్, మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వై ఎల్స్, ఇంకెందుకు వుడ్ హీ బీ సో యాంగ్రీ, అతను కోపంగా ఉంటాడు, ఇంకెందుకు అతను ఇంకా కోపంగా ఉంటాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఇంకెలా అని మీరు అడగాలంటే హౌ ఎల్స్ని యూజ్ చేయాలి. హౌ ఎల్స్, మరి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హౌ ఎల్స్ కెన్ యూ డూ దిస్, ఇంకెలా నువ్వు దీన్ని చేయగలవు, ఇంకెలా దీన్ని నువ్వు చేయగలవు అనేటువంటి సెన్స్లో మనం ఇక్కడ క్వశ్చన్ అడిగాం. సో గుర్తుంచుకోండి, ఈ తెలుగు క్వశ్చన్స్కి రీప్లేస్ చేసేటువంటి ఈ ఇంగ్లీష్ వర్డ్స్ అనేటువంటి మీరు తెలుసుకుంటే, ఈ క్వశ్చన్ వర్డ్స్ని మీరు తెలుసుకుంటే
ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి రెగ్యులర్ క్వశ్చన్స్తో పాటు డిఫరెంట్గా ఈ మీనింగ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా మీరు అడగగలరు. సో వీటన్నింటినీ జాగ్రత్తగా విన్నారు, తెలుసుకున్నారు అనుకుంటున్నా. సరేనండి, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.